మన భారతదేశంలో కోళ్ళని తింటారు, మేకలను తింటారు. అలాగా ఆవుల్ని ఎందుకు తినకూడదనే మూర్ఖులకి నేను ఈ వీడియోతో సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చదువుకొని సైన్స్ నమ్మేవాడివైతే సైన్స్ రూపానే చెప్తా. లేదు నువ్వు ఒక భక్తుడు అయితే నీకు భక్తుడి రూపానే చెప్తా ఆవుని ఎందుకు తినకూడదో. ఈ వీడియో పూర్తిగా చూడు. హిందువులు ఆవుని గోమాతగా పరిగణిస్తారు. ఎందుకో తెలుసా? ఈ గోవు ఇచ్చే ఔషధ విలువలు ఏ జంతువు ఇవ్వలేదు. ఆవు నుంచి వచ్చే ప్రతి పదార్థం వెనక ఔషధ గుణాలు ఉన్నాయి. అందులోంచి వచ్చే మూత్రం, పెండ, పాలు నుంచి చాలా ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలే చెప్పారు. నువ్వెంత, నేనెంత? ఆవు మీద ఒక పరిశోధన చేశారు. ఎలాంటి పరిశోధన అంటే 90 రోజులు ఆవుకి విషం ఇచ్చారు. అలా 90 రోజులు విషం ఇచ్చినా కూడా ఆ ఆవు నుంచి ఏ ఒక్క రోజు కూడా విషం బయట వెలువడలేదు. ఆ మూత్రంలోంచి కానీ, పాల్లోంచి కానీ, పెరుగు, నెయ్యి, పెండలో కూడా ఆ విషం లేదు. పరమశివుడు గొంతులో విషాన్నెలా దాచుకున్నాడో ఈ గోవు కూడా తన గొంతులో విషాన్నలా దాచుకుంది. కానీ ఆవు దగ్గర నుంచి అలా కాదు. ఆవు ఎంత విషం తీసుకున్నా గూడా ఎందులో నుంచి కానీ దాని విషం బయటికి రాదు. ఆవు నుంచొచ్చే పదార్థాలు ఎంత గొప్పయో ఈ ఉదాహరణతో మీకు అర్థమైందని నేననుకుంటున్నాను. ఇప్పుడు హిందూ మత ప్రకారం చూసుకుంటే కృష్ణుడు కాసిన జంతువు ఆవు. ఆ ఆవుల్ని కాసేటప్పుడు కృష్ణుడే ఇలా పలికాడు. ఆవులో ఉన్న స్వచ్ఛతనం, ఆవులో ఉన్న కమ్మనితనం ఇంకా ఏ జంతువులో ఉండదు. ఆవుది యొక్క ప్రత్యేకమైన జన్మం అని కృష్ణుడే అన్నాడు. అదీ కాక పరమేశ్వరుడి వాహనము నంది. ఈ నంది గోజాతికి చెందిందే. గోవులెక్కడైతే పూజించబడతాయో, గోవులెక్కడైతే నివసిస్తాయో అక్కడ ప్రజలందరూ సుఖశాంతులుగా ఉంటారని పరమశివుడే వరమిచ్చాడు. ఇంకా మనమెంత? అంతెందుకు ఇప్పుడైతే ట్రాక్టర్లు, మిషన్‌లొచ్చాయిలే గానీ పొలం దున్నటానికి. అప్పట్లో ఎడ్లు మరియు ఆవుల్నే పొలం దున్నడానికి వాడేవాళ్ళు. ఆ పాలలోని స్వచ్ఛందనంతో మన పూర్వీకులు అంత బలంగా ఉండేవాళ్ళు. ఆ నెయ్యిలోని తియ్యదనం వల్లనే మనం అంత దృఢంగా ఉండగలిగాం. ఎక్కడికో ఎందుకు మన రాజులు, మన పూర్వీకులు వర్షం రావాలంటే యాగాలు చేసేవారు. ఆ యాగంలో వాడేదే ఈ ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యికి మేఘాలను కదిలించే శక్తి గూడా ఉంటుంది. ఆవులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఆవు ఆక్సిజన్‌నే తీసుకొని మళ్ళీ ప్యూరిఫై చేసిన ఆక్సిజన్‌ని ప్రజల్లోకి వదులుతుంది. దాని ద్వారా గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఆవు పేడతో ఇల్లలకటం వల్ల ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు తగ్గిపోతాయి. రేడియేషన్ రావటం తగ్గిపోతది. సో దట్ మన మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆవు మూత్రం పొలాల్లో క్రిమినాశకంగా పనిచేస్తుంది. ఆవు మూత్రం వాడటం వల్ల క్రిములు మరియు బ్యాక్టీరియాలు చనిపోతాయి. ఆవు పెన్నని ఎరువుగా వాడతారు. సో దట్ ఆ పంటలు చాలా దృఢంగా, ఆరోగ్యకరంగా పెరుగుతాయని బలంగా నమ్ముతారు. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్‌లు కూడా ఉన్నాయి. చాలా గుడిలో అబ్జర్వ్ చేసే ఉంటారు. చాలా గోశాలలుంటాయి. ఆ గోశాలలోంచొచ్చే సువాసన గానీ, లేకపోతే ఆ గోవాసన నుంచొచ్చే గాలిలో క్రిమినాశకాలు చనిపోయి ఉంటాయి. ఆ గాలిలో స్వచ్ఛంతత ఉంటది. మన ఒంటికి తాగంగానే మనలో ఉన్న ఆరోగ్య గుణాలు పెంపొందుతాయి. ఇన్ని గొప్ప లక్షణాలున్న ఆవుని మనం ఎందుకు తింటాం చెప్పండి? తినేవాళ్ళు కూడా తినొద్దు అని చెప్తాం. యేసుప్రభు సైతం ఇలా అన్నాడు. ఆవును కోరి పెంచితే మేలు కలుగుతుంది. ఆవు మాంసం తింటే నాశనం అయిపోతారని. మన వీడియోస్ ఎలాగున్నాయో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్ పేరు ఎనీథింగ్స్ యూనివర్స్. థాంక్ యూ గైస్. హావ్ ఎ నైస్ డే. మళ్ళీ అనదర్ వీడియోలో కలుద్దాం.